పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గోచారాలు అంటే గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. మనము చెప్పేటటువంటి వీడియోలో మొదటి 3-4 నిమిషాలు అంటే జనరల్ ప్రిడిక్షన్స్ చెప్పిన తరువాత ఖచ్చితంగా చివరిలో మీకు అంటే 3-4 నిమిషాల తర్వాత నుంచి మీకు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా అవి పాటించడానికి ప్రయత్నించండి. లేదా ఒక్కసారి మీరు వాటిని వీడియో విని అబ్జర్వ్ చేయండి, మీకు ఎలా అనిపిస్తున్నది అనేది. దానికి ఖచ్చితంగా మాకు మెసేజ్ రూపంలో కూడా తెలియజేయచ్చు. మీరు చివరిలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందనే విషయం కూడా తెలియజేస్తాను. ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 28వ తేదీన మీ అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే 7వ స్థానంలోకి. అలానే బుధుడు మాత్రము వక్రంలో 25వ తేదీ తులారాశిలోకి ప్రవేశిస్తాడు. తృతీయ స్థానంలో గురుడు కూడా వక్రంలోనే సంచరిస్తున్నాడు. అంటే తృతీయ స్థానం అంటే వృషభ రాశి వారికి కర్కాటక రాశి. ఎక్కడికి వస్తున్నాడు? ద్వితీయ స్థానం ధనస్థానం వైపుగా వక్రంలో ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారి యొక్క ధన ప్రవాహం కొద్దిగా నెమ్మదిస్తుంది. అంటే కొంచెం స్లోగా వస్తుంది. ఎంతకు ముందున్నంత గొప్ప ఫాస్ట్నెస్ అనేటటువంటిది వృషభ రాశి వారు చూడలేకపోతారు. అయితే ధన ప్రవాహం నెమ్మదిగా ఉన్నప్పటికీ పాత ప్రయత్నాలు, గతంలో చేసిన ప్రయత్నాలకి లేదా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మంచి ఫలితం కనిపించే సూచనలు మాత్రము కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశిలో సంచరించేటటువంటి రవి, బుధ, కుజ, శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే అధికమైనటువంటి ఒత్తిడి లేదా కాంపిటీషన్ ఎక్కువగా ఉండటము, కొన్ని ప్రతిబంధకాలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ సమయంలో శత్రువుల మీద చక్కగా సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కేతువు మీ రాశికి సింహరాశిలోను, అంటే మీ రాశికి 4వ స్థానమైన సింహరాశిలోను, అలానే రాహువు కుంభరాశిలోను సంచరించేటప్పుడు ప్రయాణపరమైనటువంటి విషయాలలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఏదైనా స్థలాలు కొనాలి, ఇల్లు కొనాలి, ఇట్లాంటివి ఏదైనా కొనుగోలుకు సంబంధించిన విషయాలు కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అనిశ్చితమైనటువంటి, అనిశ్చితి అంటే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారికి మానసికమైనటువంటి ఆవేశం, కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క అధికమైనటువంటి ఆవేశం కారణం చేత కుటుంబంలో కూడా సమస్యలు తీసుకొచ్చి పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికమైనటువంటి ఆవేశం వృషభ రాశి వారికి 2 రోజులు పనికిరాదు. శారీరకమైనటువంటి జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా అవసరమవుతాయి. అలానే ఏదైనా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, ధనం ఖచ్చితంగా అవసరమైంది, ఎవరినన్ను అడిగినా ఇవ్వట్లేదు, ఇటువంటి విషయంలో కూడా పనులు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా శత్రువులపైన పైచేయి సాధిస్తారు. నవంబర్ 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పాలి. ప్రయాణపరమైనటువంటి విషయాలలో కానీ,
రుణాలు చేసేటటువంటి విషయంలో కానీ సాధ్యమైనంత వరకు వీటిని వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ అంటే ఊహించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. అలానే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపించే ప్రమాదం ఉంటుంది, కనిపించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు, తాత్కాలికమైనటువంటిది మాత్రమే. ఇక నవంబర్ 25వ తేదీ, ఇప్పుడు మీకు నేను ప్రతికూలతలు చెప్పాను, అనుకూలతలు చెప్పాను, ప్రతికూలతలు చెప్పాను. ఇవి తొలగిపోవటానికి పరిహారాలు కూడా తెలియజేస్తాను. కాబట్టి చివరిలో పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇక 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలము అని చెప్పాలి. దైవానుగ్రహం పెరుగుతూ ఉంటుంది, అదృష్టం మెరుగుపడుతూ ఉంటుంది, నిలిచిపోయిన పనులన్నీ కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి, విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇది బ్రహ్మాండమైనటువంటి కాలం అనే చెప్పాలి. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం. మంచి నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీ పనిని ఉన్నతాధికారుల నుంచి, అంటే మీరు చేసేటటువంటి పనులకు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. రాహువు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత, ఎందుకంటే రాహువు మీకు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ పనికిరావు. అటువంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. లాభాలు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం పెరుగుతూ ఉంటుంది, స్నేహితుల యొక్క మద్దతు పెరుగుతూ ఉంటుంది, శుభవార్తలు వింటారు, కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేసుకోదగినటువంటి అద్భుతమైన పరిహారాలు ఏమిటంటే, వీరు ఓం శుక్రాయ నమః, ఓం నందిని పట్టాభిషేకాయ నమః, నందిని పట్టాభిషేకాయ నమః అనేటటువంటి మంత్ర జపం ప్రతిరోజు ఒక్కొక్కటి 54 సార్లు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే మీకు మీ రాశికి సప్తమ స్థానంలో రవి కుజగ్రహాలు, అలానే శుక్రుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్ళటం, బుధుడు కూడా సప్తమ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా మీరు ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి చందనంతో, కర్పూరంతో పూజ చేయటం చాలా మంచిది. ఇంకా వీలైతే ఆవులకు పాలు, పళ్ళు ఇవి దానంగా సమర్పించడం చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో, ఎవరికైతే ఎంత ముందుకు వెళదామనుకున్నప్పటికీ ఆటంకాలు కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటాయో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.